మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈ చిత్తలూరి టాక్లో ఈరోజు నేను అఫ్కోర్స్ ఇది మోటివేషన్ టాక్ అనుకోండి, మరేదైనా అనుకోండి, కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఉన్నానండి. ఏంటంటే అది అంటే వ్యక్తులు ఎంత సంకుచితంగా, ఎంత నారో మైండెడ్నెస్తో తయారయ్యారంటే ఈ రోజుల్లో మాకు ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, మనల్ని షాక్ గురి చేస్తుందండి. ఏంటంటే చూడండి, మనం ఇటీవల నాకు ఒక వ్యక్తి చాలా కాలం తర్వాత ఫోన్ చేశాడు. అరే ఏంట్రా బాబు ఇది, ఎప్పుడు ఫోన్ చేయలేదు, ఇంతకాలాన్ని ఫోన్ చేశాడు. మంచి మిత్రుడే పాపం. అరే సడన్గా ఫోన్ చేసేందుకు చాలా ఆనందం వేసింది. తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమన్నాడు, యాజ్ యూజువల్ ఏంటంటే, అరే చాలా కాలమైంది కదా ఫోన్ చేసి, ఎలా ఉన్నారో ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో ఏమిటి, అది ఇదని కొంచెం క్షేమ సమాచారాలు అడిగా. బా ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందిరా బాబు వీడికి చాలా కాలానికి. అయినా సరే అఫ్కోర్స్ చేశాడు కాబట్టి మనం తప్పకుండా దాన్ని స్వాగతించాలి, అభినందించాలి. ఒక ఐ లవ్ యూ రా, నిజంగా అబ్బా ఎంతకాలానికి గుర్తొచ్చారు బాబు నీకు, చాలా సంతోషం, నాకు ఎంతో ఆనందం వేసింది అన్నాను. అది ఇది అన్న తర్వాత విషయం ఏంటంటే, అరే నువ్వు ఒక పలానా ప్రక్రియలో చాలా అద్భుతంగా రాణిస్తున్నావు, అసలు నీ కవిత్వం కానీ, నువ్వు కానీ, నీ మాటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి, నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి, చాలా బాగున్నాయి అబ్బా, యూ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ అని చెప్పేసి అన్నాడు. అని అవును నేను ఫోన్ చేయగానే నన్ను గుర్తుపట్టావా, అసలు హలో ఏమి మిస్టర్ సో అండ్ సో ఎక్సైడ్, పేర్లు ఎందుకులేండి అని చెప్పగానే షాక్ అయ్యాడు అనమాట వాడు. అసలు ఫస్ట్ అదేంటి నన్ను ఎట్లా గుర్తుపెట్టావు అంటే, ట్రూ కలర్ చూసావా, అది ట్రూ కలర్ అట్లాంటివి నాకేం లేరు అబ్బాయి, నీ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, ట్రూ కలర్ దాకా ఎందుకు ఆలోచిస్తున్నావు నేను అన్నాను. అదేంటి నా నెంబర్ నీ దగ్గర ఉందా అన్నాడు. అవునరా, ఎప్పుడో కలిసినప్పుడు నీ నెంబర్ నా దగ్గర పెట్టుకున్నాను, సేవ్ చేసుకున్నాను కదా, నీ నెంబర్ డిస్ప్లే అయింది, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే నా నెంబర్ నీ దగ్గర ఉందా అనేటువంటి ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నా నెంబర్ నీ దగ్గర ఉందా అనే డౌట్ నీకు ఎందుకు వచ్చిందిరా అంటే, ఇంతకు నా నెంబర్ నీ దగ్గర ఉందా అన్నారు. వాడి దగ్గర ఆన్సర్ లేదు. అంటే వాడి నెంబరు నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను, అంతకుముందు కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తే కూడా ఎక్కడ రియాక్షన్ లేదు, దానికి రెస్పాన్స్ కూడా లేదు. కానీ వాడే వాళ్ళ ఫోన్ చేసి నా నెంబర్ నీ దగ్గర ఉందా అంటే, నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అని చెప్పగానే వాడు యూ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. అంటే అర్థమైంది అంటే నా నెంబర్ వీడి దగ్గర ఎందుకు ఉంది అనుకున్నాడా, లేకపోతే నా నెంబర్ వీడు సేవ్ చేసుకుని ఉంచుకున్నాడు అనుకున్నాడా, లేదా నా నెంబర్ని వీడు సేవ్ చేసుకుని ఉన్నాడు కానీ పాపం నేను వాడిని అనవసరంగా నా నెంబర్ నీ దగ్గర ఉంది అని అడిగాను. అంటే యాక్చువల్గా నా నెంబర్ అతని దగ్గర లేదు. అంటే చూడండి, అంటే వ్యక్తుల యొక్క ప్రాధాన్యాలు ఇవాళ ఎట్లా ఉన్నాయో చూడండి. అంటే స్నేహాలు కూడా బేస్డ్ ఆన్ సెల్ఫిష్నెస్ అండి. అంటే స్వార్థం, అవతల వాడితో మనకి ఏమిటి పని, ఎక్కడో కొద్ది కాలం పాటు మనతో కలిసి పనిచేసేటవాడు, కలిసి పనిచేస్తున్నప్పుడు ముఖ్యంగా నాకు ఇది నేను వేరే ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్ అంటే, టీచర్స్లో ఈ యాటిట్యూడ్ ఎక్కువగా ఉందండి. అది నాకు చాలా షాకింగ్ గురి చేస్తుంది. టీచర్స్ కూడా ఇంత స్వార్థపూరితంగా, ఇంత వ్యాపార లక్షణాలతో కూడినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు రేపు ఈ సమాజానికి ఎట్లా ఉపయోగపడతారు? వీళ్ళు దేశ నిర్మాతలా, వీళ్ళు ఒక తరాన్ని తయారు చేసేటువంటి కార్ఖానాలో ఉన్నవాళ్ళ, అంటే దీస్ ద పీపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ టుమారోస్ నేషన్. రియల్లీ నాకు చాలా దారుణం అనిపించిందండి. ఎందుకు ఇట్లా మనం వార్తల రూపంలో చాలా వింటూ ఉంటాం. అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద టీచర్స్ కమ్యూనిటీ ఇక్కడ. అంటే దీంట్లో కూడా చాలా నిజాయితీతో, నిబద్ధతతోటి పనిచేసేవాళ్ళు, కేవలం పిల్లల అభ్యున్నతి కోసం పనిచేసేవాళ్ళు, మోరల్ వాల్యూస్ ఉన్నవాళ్ళు, అంటే సమాజానికి నేను రోల్ మోడల్గా ఉండాలి, నేను నిబద్ధతతో నిజాయితీతో పనిచేయాలి అని చెప్పేసి తమ జీతాన్ని కూడా పిల్లల కోసం ఖర్చు పెడుతూ పిల్లల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు డెఫినెట్గా నేను ఐ సల్యూట్ లైక్ ఎనీథింగ్ అండి. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, నిజానికి నాకు అనిపిస్తుంది అట్లాంటి ఒక 5% 5-10% ఉన్నటువంటి ఆ నిజాయితీ పరులతోటి ఈ సమాజం నడుస్తుందేమో అనిపిస్తుంది. అట్లాంటి టీచర్స్కి నేను ఎప్పుడు కూడా సర్వదా నేను కృతజ్ఞతని, వాళ్ళకి నేను సల్యూట్ చేస్తానండి నిజంగా. ఇక మిగతా ఉన్నారు చూసారా 90% పీపుల్ తోటి నాకు పెద్ద సమస్య. అంటే వాడు అట్లా ఫోన్ చేసి, అంటే ఎందుకురా షాక్ అవుతున్నావు, నీ నెంబర్ నా దగ్గర ఎందుకు ఉండదు, మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా,
నేను అప్పటికి 2-3 సార్లు నీ కోసం ట్రై చేశాను. ఒకసారి రింగ్ అయింది, 2 సార్లు రింగ్ అయింది, ఇంకోసారి లైన్ కలవలేదు. సర్లే వాడు ఏదో బిజీగా ఉన్నాడు, తర్వాత చేస్తానులే అనుకున్నాను. ఇంతకాలం నువ్వు ఫోన్ చేసావు, నాకు చాలా సంతోషం అంటే అప్పుడు వాడు అన్నాడు, ఏం లేదురా, అర్జెంటుగా నాకు ఒక 10,000 రూపాయలు అవసరం వచ్చింది, ఇట్లా సో ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఆ 10,000 ఇస్తావేమో అని, అలా హెల్ప్ చేస్తావేమో అని ఫోన్ చేశాను అన్నాడు. ఇక్కడ నాకు నో వర్డ్స్ అండి. వాడికి తెలుసు నేను వాడికంటే ఆర్థికంగా ఒక రకమైన స్థితిలో ఉన్నవాడిని. అఫ్కోర్స్ వాడి ప్రాబ్లంను మన దృష్టికి తీసుకురావడంలో తప్పలేదు. అఫ్కోర్స్ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను, నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఎనీహౌ నాకు వాట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ కాల్డ్ మీ. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా నాకు అర్థమైన తర్వాత నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే వాడి అవసరం కోసం నాకు ఫోన్ చేశాడు ఆఫ్టర్ లాంగ్ టైం. ఇది ఎంత దారుణం అండి. అంటే ఇవాళ ఎట్లా ఉన్నాయంటే మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలు అయిపోయాయి. కార్ల్ మార్క్స్ గారు ఒక మాట అన్నట్టు ప్రతి మానవ సంబంధం కూడా ఆర్థిక సంబంధమైంది అని. నాకు నిజంగా ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. అంటే విపరీతంగా గాలి వేస్తుంది ఇక్కడ, ప్రకృతి మధ్యలో కూర్చున్నాను నేను. అంటే చూడండి, అంటే వాడి నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను, కానీ ఇన్ఫ్యాక్ట్ నా నెంబర్ వాడి దగ్గర లేదు. ఇవాళ నాతో అవసరం వచ్చిన తర్వాత వాడు ఏదో ఎక్కడి నుంచో నా నెంబరు మళ్ళీ వెతికి పట్టుకొని అఫ్కోర్స్ నాకు ఫోన్ చేశాడు. కానీ వాడు ఫోన్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నా దగ్గర నీ నెంబర్ ఉందారా, నీ దగ్గర నా నెంబర్ ఉందా అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకుండదు వాడి నెంబరు? అట్లాగే నా నెంబర్ వాడి దగ్గర లేదనేది ఇంకా మరింత బాధకు గురి చేస్తుంది. అంటే వ్యక్తులు ఎంత స్వార్థపూరితంగా తయారయ్యారు. అందులో టీచింగ్ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా తయారవడం ఏంటండి, చాలా ఆశ్చర్యం వచ్చేస్తుంది నాకు ఈ విషయం. అంటే ఇవాళ ఏముంటుందండి, ఇవాళ చస్తే రేపు 2 అంటారు ఒక సేయింగ్. ఇవాళ చస్తే రేపు 2, నువ్వు ఇవాళ చచ్చావనుకోండి రేపు 2వ రోజు అవుతుంది, తర్వాత నిన్ను అందరూ మర్చిపోతారు. కానీ నువ్వు బతికున్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ చేశావు, ఎట్లాంటి సహాయం చేశావు, ఎంతమందిని ఆదుకున్నావు, ఎంతమందిని పలకరించావు, ఇవి మాత్రమే గుర్తు చేసుకుంటారండి. ఎంత దుర్మార్గుడైనా చచ్చిపోయిన తర్వాత వీడు శూరుడు ధీరుడు అంటారు, పొగుడుతూ ఉంటారు అఫ్కోర్స్. కానీ ఆ పొగడడంలో కూడా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకుని మాత్రమే నిన్ను పొగుడుతారు, అంతేగా తప్ప నీ చెడు పనులను ప్రస్తావించరు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అంటారు, అరే వాడొక లంగా, అరొక దొంగరా బాబు, వాడేవాడన పిల్లికి బిచ్చం పెట్టినాడరా, వాడు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదురా, వాడు చస్తే ఎంత బతికితే ఎంత, మనకి వేస్ట్ ఫెలో అని చెప్పేసి కూడా తిట్టుకుంటారు. అంటే నువ్వు ఎంత కోటీశ్వరుడైనా, లక్షాధికారైనా, కోటీశ్వరుడైనా, మిలియనీర్ అయినా కానీ నువ్వు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత అవతల వాడికి నువ్వు హెల్ప్ చేసినప్పుడు మాత్రమే నువ్వు మళ్ళీ చచ్చిపోయినా సరే బతుకుంటావు, లేకపోతే నీకు బతుకు లేదు ఈ సమాజంలో. ఇది ఎందుకు గుర్తు చేసుకోరు జనం అని నాకు అనిపిస్తుందండి. ఎవడండి ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే కనీసం అవతలకు 10 రూపాయలన్నా హెల్ప్ చేసేటువంటి గుణం నీకు ఉండాలి. అవతలలో కష్టకాలం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా నీకు దగ్గర అనుకున్న వాళ్ళు, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, స్నేహితులు అనుకున్న వాళ్ళకి నువ్వు ఫోన్ చేయాలి. మాట సహాయమే కదండి, మనీ కూడా అడగట్లేదు కదా వాళ్ళు. బాగోగులు కనుక్కోవాలి. నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎట్లా ఉంటావో, నువ్వు కుటుంబానికి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు అనుకున్న వాళ్ళతో కూడా వారానికి ఒకసారి నువ్వు మాట్లాడితే నీ సొమ్మే పోతుంది. దట్ మీన్స్ యు ఆర్ లివింగ్ అని నా అర్థం. అంటే ఇఫ్ యూ వాంట్ టు లివ్, యూ షుడ్ గో ఆన్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్. ఇది దయచేసి ఇట్లాంటి సుగుణాన్ని అలవరుచుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం అండి. నిజంగా షాక్ అండ్ సర్ప్రైజ్ వాడు ఫోన్ చేసిన తర్వాత నువ్వు బాగా ఎలివేట్ అవుతున్నప్పుడు, ఫోకస్ అవుతున్నప్పుడు, నిన్ను సమాజం పొగడుతులతో ముంచెత్తున్నప్పుడు అసలు నీ వాడనుకున్న వాడెవడు అప్పుడు లైమ్ లైట్లోకి వచ్చి నిన్ను పలకరించడం మొదలు పెడతాడు. అది ఇంకా నాకు ఆశ్చర్యం. వీడు అట్లా అంటాడా? నాకు ఏదో చాలా పబ్లిసిటీ వచ్చేస్తుంది, పాపులర్ అయిపోతున్నాను నేను ఒక మంచి పని చేస్తున్నప్పుడు నాకు ఎవ్వడు కూడా సహాయం లేడు, ఎవ్వడూ తోడలేడండి. ఆ మంచి పనిని మీలాంటి మిత్రులు, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మిత్రులు నన్ను ఆదరించి, అరే చిత్తలూరు గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు,
సపోర్ట్ చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వండర్ఫుల్ పీపుల్ ఎక్కడైనా ఉంటారండి. నిజానికి దగ్గర వాళ్ళకంటే నేను అనుకునేది, మనకెవరో తెలియనటువంటి మిత్రులు, ఆత్మీయులు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు మనం చేసేటువంటి కార్యక్రమాలను ఇచ్చి మనల్ని పలకరిస్తారండి హోల్ హార్టెడ్గా. అది నాకు దట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ లైక్ ఎనీథింగ్ అండి. దానికి మించింది లేదు. ఇట్లాంటి వాళ్ళందరూ మనం ప్రోత్సహిస్తూ పైకెత్తుతున్నప్పుడు నీ చుట్టుపక్కల, నీ చుట్టూ నేను రాసుకుంటూ పొద్దున్నేస్తే నీకు కనిపిస్తూ తిరిగేవాడు అప్పుడు లైమ్లైట్లోకి వస్తాడు. అరే వీడిని ఎవడరా బాబు, వాళ్ళో వీళ్ళో ఎవడో చాలా ఎక్కడెక్కడో వాళ్ళంతా వీడిని పొగిడేస్తున్నారు, ఇక మనం కూడా పొగడకపోతే బాగుండదు, మనం వాడి మంచి ఖాతాలో ఉన్నాం, వాడిని పొగిడితే మన వైపు కూడా నలుగురు చూస్తారు కదా, 10 మంది చూస్తారు కదా అనేటువంటి భ్రమల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి మనం కొత్తగా పలకరించడం మొదలు పెడతారు. అది మనకు నవ్వు తెప్పిస్తుంది. మరి నీ పక్కన ఉన్నవాడు ఈజ్ యువర్ నైబర్, ఈజ్ యువర్ ఫ్రెండ్, ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్. నువ్వు రాసుకు పూసుకు వాడితో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ప్రతిభ నీకు కనబడదా? మరి కనబడి ఆ ప్రతిభను నువ్వు అప్రిషియేట్ చేస్తే ఎంత హుందాగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. అంటే ఎవడో బయటోడ గుర్తిస్తే కానీ అప్పుడు కానీ నీకు నీ వీడిలో ఉన్న టాలెంట్ నీకు గుర్తురాదనమాట. సో దయచేసి మిత్రులారా, ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది కరెక్ట్ కాదు. కొంతమంది ఇట్లా ఉన్నారు సమాజంలో. కాబట్టి నేను ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు మై యూట్యూబ్ ఫ్రెండ్స్ అండి. మీరు ఎవరో తెలియదు, ఎక్కడి వారో తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటున్నారో తెలియదు, కానీ వండర్ఫుల్ అండి. నేను నిజంగా మీకు సల్యూట్ చేయాలి, నిజంగా నేను మీకు సల్యూట్ చేయాలండి యూట్యూబ్ మిత్రులారా. వండర్ఫుల్. నాకు నిజమైన ఆత్మీయులు, మిత్రులు అందరూ మీరేనండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్నాను, ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ పెడుతున్నాను. వీటన్నిటిని కూడా చూడటమే కాకుండా లైక్ చేసి, అవి ఎంత అద్భుతంగా చేస్తున్నారు సార్, మీకు చాలా ఎంకరేజింగ్ ఉందా మాకు అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ, షేర్ చేస్తూ, రకరకాల వాళ్ళకి తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీరున్నారే, మరొకసారి మీకు నా సల్యూట్ అండి. సల్యూట్, సల్యూట్, సల్యూట్. మిమ్మల్ని మించిన ఆత్మీయులు ఇంకెవ్వరు లేరండి నాకు. ఎందుకంటే మీరు ఇవాళ నాకు ఏ తల్లికి పుట్టినటువంటి బిడ్డలో, ఎక్కడి వారో, ఏ ప్రాంతం వారో, బట్ ఏమాత్రం స్పార్క్ ఉన్నా దాన్ని ఆదరించి కామెంట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని ఇంకా ముందుకు నడిపించే పనిలో మీరు చేసినటువంటి గొప్ప కార్యం ఉంది. ఐ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. అంటే మీ వల్ల రోజు నా చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నడూ లేనిది సడన్గా ఫోన్ చేసి అద్భుతం సార్ మీరు చేస్తున్న పని అంటున్నారంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాబట్టి నేను ఇప్పుడు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి టాలెంట్, మీ ప్రతిభను మీకు దగ్గర వాళ్ళు గుర్తించండి ఫస్ట్. ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత కూడా ఉంది. ఇంట ముందు గెలవనిస్తే కదా రచ్చ గెలవడానికి. ఇవాళ ఎట్లా ఉందంటే, రచ్చ గెలిచిన తర్వాత ఇంట గెలుస్తున్నాం మనం. రచ్చ గెలిచిన తర్వాత ప్రపంచానికంతా నువ్వు పరిచయం అయిన తర్వాత అప్పుడు నీ పక్కన ఉన్నోడు వచ్చి నేను పలకరిస్తాడు. ఎంత నారో మైండెడ్ సెట్టింగ్ అండి ఇది. బ్రాడ్ మైండ్ సెట్టింగ్ అనేది మనకు అవసరం ఇవాళ. కాబట్టి మిత్రులారా, ఎంత చిన్న పనైనా సరే చాలా గొప్పగా చేసినప్పుడు, దాంట్లో ఒక టాలెంట్ ఉన్నప్పుడు, ప్రతిభ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే నీ వాడిని నువ్వు ప్రోత్సహించుకుంటే వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు. నీ వాడు నీకు ఎప్పుడూ గర్వకారణంగా ఉంటాడు. మనలో ఉన్నటువంటి టాలెంట్, ఉన్నటువంటి హైలీ టాలెంట్ పీపుల్ ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళను మనమే గుర్తించలేకపోతున్నాం. మన చుట్టుపక్కల ఉన్నవాడిని, మన నైబర్ని, మనతో నిత్యం కలిసి ఉండేవాడిని మనం గుర్తించలేకపోతున్నాం. వాడికి ఎందుకంటే సరైన టైంలో గుర్తింపు రాకుండా పోతుంది. కానీ అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మనతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు, మన పక్కనే ఉన్నారు. వీళ్ళని గుర్తించండి ఫస్ట్. అప్పుడు ప్రపంచం ఆటోమేటిక్గా మిమ్మల్ని గుర్తిస్తుంది. కానీ ప్రపంచం గుర్తించిందాక మీ అలసత్వాన్ని ప్రదర్శించకండి, మీ నెగ్లిజెన్స్ని ఫోకస్ చేయకండి దయచేసి. యు ఆర్ ద రియల్ మోటివేటర్స్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక సేయింగ్ ఉందండి, మన ఇండియన్ యాటిట్యూడ్లోనే అట్లా ఉంటుందని. ప్రపంచంలో ఎవరెవరో గుర్తించిన తర్వాత మన ఇండియన్స్ గుర్తిస్తారనే ఒక అపవాది కూడా మనకుంది. మీరు కూడా గుర్తించండి. ఎవరైతే ఏముందండి, ప్రతి వాళ్ళు ఒక మనిషి. మతంతో ఏముంది, కులంతో ఏముంది, ప్రాంతంతో ఏముందండి. ఎవరిలో టాలెంట్ ఉన్నా వాహ్ ఎంత అద్భుతంగా చెప్పాడు రా బాబు వీడు రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ ఎలైటెడ్ విత్ దిస్ అని చెప్పేసి మనం చెప్పగలిగే సంస్కారము మీకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ పీపుల్ డెఫినెట్గా మనకు ఎంతో గర్వకారణం అవుతుంది. కాబట్టి దయచేసి
ఎవరో ఇతర సమాజంలో ఉన్నవాళ్ళు ప్రపంచం అంతా గుర్తించిన తర్వాత వీడు మావాడే అని చెప్పేసి చిన్న టైటిల్ వేసి వాడు పక్కన ఫోటో దిగడం కంటే ఎస్ ఇదిగో వీడు మావాడు, ఇట్లా ఎదుగుతున్నాడు, వీడిని మనం ప్రోత్సహిద్దాం, అట్లాగే ప్రపంచం కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటి బ్రాడ్ మైండ్ మీకుంటే అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ ఇవాళ మన దగ్గరికి మనం ప్రపంచ వేదిక మీద, విశ్వ వేదిక మీద మనకు కనబడతారు. అది మనకు గర్వకారణమే కదండి, గర్వకారణమే కదా. సో లివ్ సింపుల్లీ, థింక్ గ్లోబల్లీ అని మహాత్మా గాంధీ గారు అన్నట్టు సింపుల్గా నివసిద్దాం. ప్రపంచవ్యాప్తంగా మన ఆలోచనలు ఎక్కడో మనం అంతర్జాతీయ వేదిక మీద మన ఆలోచనలు పరిచయించేద్దాం. అంత ఉన్నతంగా మనం ఉండాలి, అది మనకు కావాలి. బట్ ఇన్హే వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై యూట్యూబ్ ఫ్రెండ్స్. మీరు లేకపోతే నేను లేనండి. డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్. నాకు నచ్చిన దాన్ని ఉన్నట్టు మోటివేషన్ టాక్లో కానీ చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ లెసన్స్ కూడా చెప్తున్నాను, అప్పుడప్పుడు ఇట్లా మోటివేషనల్ స్పీచెస్ కూడా మీకు ఇస్తున్నాను. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. మీరున్నారనేటువంటి ధైర్యం మాత్రమే నాకు, అంతే. నాలో ఏమైనా లోపాలు ఉంటే ప్లీజ్ బ్రింగ్ టు మై నోటీస్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. I will be always ready to rectify them, and my support always will be with you, and I want your support always should be with me. Antenandi. Love you all once again. Me Chittaluri.